గత కొన్ని రోజులుగా నందిగామ ప్రాంతమే కాదు జిల్లా అంతా కూడా ఎంతో ఉత్కంఠతో అదే ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ₹1 కోటి ప్రశ్న అని చెప్పి ఎంతోమంది మీమ్స్ కూడా తయారు చేశారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరండి? ఈరోజు మరి అందరి ఆమోదంతో పైన అధిష్టానం కానీ అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణరావు గారి ఆమోదంతో కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆమోదంతో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో కానీ లోకేష్ బాబు గారి ఆమోదంతో మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్స్ ఆమోదంతో ఈరోజు ఘన విజయంతో నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి గారు పూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి కూడా పేరు పేరు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ కొత్త బోర్డు ద్వారా మేము నందిగామ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలోకి నడిపిస్తాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా పక్కన పడేశారు. కేవలం కమిషన్ల కోసం కొన్ని నాసిరకం పనులు చేశారు. అదేవిధంగా బిల్లుల కోసం ఏ విధంగా చేశారో మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారు చూశారు. మరి అధికారంలోకి రాగానే ఎన్డీఏ కూటమి మాకు బోర్డు లేకపోయినా కూడా 2-3 నెలల్లోనే మేము 4 కోట్ల అభివృద్ధి మరి ముందుగా మున్సిపాలిటీలో చేశాము. మరి ఈ నూతనంగా ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడింది కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి కార్యక్రమాలు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో మేము చేస్తాము. అదేవిధంగా ఇదంతా కూడా మరి అధిష్టాన ఆమోదంతోనే జరిగిందండి. గత 2 రోజులుగా మేము కొలికి రాలేకపోయాము. చివరిగా తుది నిర్ణయం మరి అధిష్టానం దృష్టిలో పెట్టడం వాళ్ళు ఆమోదించడంతో ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. నిన్న తొందరపడి కొంతమంది కోహిళ్ళ ముందే కూసాయి డమ్మీ అని. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారండి? 15 మంది బలంతో మేము గెలిచాం, అధిష్టాన ఆమోదంతో మేము గెలిచాం. మీ బోర్డుని పక్కన నెట్టేసి పసుపు జెండా ఎగరేసాం మున్సిపాలిటీ బోర్డు. మరి ఈరోజు ఎవరు డమ్మీ అయ్యారు? మాటలు కాదు, మీరు ఏది బట్టి అది మాట్లాడి ఈరోజు అదంతా కూడా మీకు బూమ్రాంగ్ అయి మీకే తగిలింది. అదేవిధంగా మీ కౌన్సిలర్స్ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్సే దూరంగా వెళ్ళిపోయి మరి ఎక్కడ దాక్కున్నారో మీ మీద ఏ విధంగా అవాక్కులు చవాకులు పేల్చారో మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా కూడా చూసింది. కానీ ఈరోజు మా కౌన్సిలర్స్ నేను వేసే ప్రతి అడుగు కూడా మద్దతు పలికి మీ వెంట మేము ఉంటాము, అధిష్టాన ఆమోదంతోనే మేమంతా చేస్తామని చెప్పి ఈరోజు 2 రోజులుగా పాపం ఎంతో సహకారం అందించి ఈరోజు మున్సిపల్ బోర్డు మేము చేజించుకున్నాం. తప్పకుండా నేను అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.